నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీ సేమియా ఉప్మా. పొడి పొడిలాడుతూ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేనైతే ఎప్పుడు చేసినా ఈ ప్రొసీజర్లోనే చేస్తాను. చాలా బాగా వస్తుంది, పొడి పొడిగా టేస్టీగా. ఇప్పుడైతే కడాయి పెట్టి ఆల్రెడీ తగినంత ఆయిల్ వేసుకున్నాం కదా, ఇందులోకి ఒక 10-12 వరకు కాజు పలుకులు వేసుకోవాలి. కాజు పలుకులు కొంచెం వేగిన తర్వాత జీలకర్ర ఆవాలు 1 టీ స్పూను, అలాగే మినపప్పు 1 టీ స్పూన్, 2 వేసుకోవాలి. ఇవి కొంచెం వేగగానే ఒక మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకొని అది కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలిపేసుకొని ఇందులోకి ఇంకా ఒక 2-3 పచ్చిమిరపకాయలు పొడవుగా చీరి పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు ఇక్కడ పెద్దగా ఉన్నాయి కాబట్టి నేను 3 తీసుకున్నాను. అలాగే ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలి ఎర్రవేగేంత వరకు. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసుకోవాలి, క్లిక్ అయితే పోయింది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇది ఇక్కడ నేనైతే ఒక గ్లాస్ సేమియాని తీసుకున్నాను. ఆ సేమియా అనేది ఇందులో వేసుకోవాలి. అంతలో ముందే ఒక చిటికెడు పసుపు కూడా వేసుకున్నాం. కలర్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది పసుపు వేసుకుంటే. నేను ఎప్పుడైనా పసుపు అయితే యూజ్ చేస్తాను. ఒక గ్లాస్ సేమియా తీసుకున్నాం కదా, సేమియాని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం మంచిగా ఫ్రై అయ్యేంత వరకు వీటిని కలుపుకోవాలి. ఇలా ఫ్రై చేస్తేనే వాటర్ అనేది వేసినప్పుడు సేమియా గడ్డ కట్టకుండా, అంటుకోకుండా పొడి పొడిగా వస్తుంది. తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ముద్దగా అవుతే కనుక తినడానికి కూడా ఇష్టం అనిపించదు కదా, ఇలా ఫ్రై చేస్తేనే బాగుంటుంది. నేను ఇంకో సైడ్ అయితే స్టవ్ మీద వాటర్ అనేది పెట్టుకుంటాను. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఆ వాటర్ ఇందులో వేసి ఉడికిస్తానన్నమాట. ఇప్పుడు ఇందులోకి సరిపడా ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసిన తర్వాత మరోసారి ఇలా కలుపుకొని, ఇంకా నేను ఇక్కడైతే ఒక గ్లాస్ సేమియా తీసుకున్నాను కదా, వాటర్ అయితే 1.5 గ్లాస్ వరకు వాటర్ అయితే సరిపోతుంది. ఇలా వాటర్ మరీ ఎక్కువ వేస్తే కూడా బాగోదు, కరెక్ట్గా కొలతలతో వేస్తేనే బాగుంటుంది. ఇలా ఉడికిన తర్వాత సేమియా అనేది పొడి పొడిగా వస్తుంది. వాటర్ వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. కొంచెం దగ్గరికి ఒక 60% కుక్ అయిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండాలి. అప్పుడే సేమియా ఉప్మా అనేది పొడి పొడిగా వస్తుంది. ఇంకా ఇందులోకి అయితే కొంచెం ఒక చిన్న ఆలు టమాటో వేస్తే కూడా చాలా బాగుంటుంది. కాకపోతే నా దగ్గర అవేం లేకుండా కాబట్టి నేను వేయలేదు. ఇంకంతే, నీరంతా ఇంకిపోయేంత వరకు ఇలా కలుపుకొని ఇంకా దింపేసి సర్వ్ చేసుకోవటమే. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. మనం ఇలా ఫ్రై చేయకుండా కనుక చేస్తే ఒకటే ముద్ద అయిపోతుంది, తినడానికి అస్సలు ఇష్టం అనిపించదు. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి.